నమస్కారం ప్రజలారా. ఈ నెల్లూరులో లేడీ డాన్ల కథ ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి ప్రజలారా. ఎందుకంటే ప్రజలారా, మనం గతంలో అది అధికారంలో ఉన్నప్పుడైతే ప్రజలారా బ్రహ్మాండంగా జరుగుతూ ఉండింది. గంజాయి హబ్బులుగా మార్చేసినాడు వైజాగ్ని, అది వేరే విషయం. కానీ గతంలో అరుణ, ఇప్పుడు ఈ కామాక్షమ్మ నెల్లూరులో దడదడలాడిస్తూ ఉన్నారు మహిళలైనా కూడా. సరే, అసలు కథ ఏంది, వ్యవహారం ఏంది, అసలు ఆర్డిటి కాలనీలో ఏం జరిగింది, ఏమి జరుగుతూ ఉన్నింది ఇన్ని రోజులు, ఏంది వ్యవహారం అనేది ఈ పెంచలయ్య ఎవరైతే ఉన్నారో పెంచలయ్య ఈ గంజాయిని అడ్డుకోవడంతో వాళ్ళ కుమారుడు ముందరనే నరికి చంపినారు అంటే అసలు వీళ్ళు ఎంతకు తెగిచ్చున్నారు, ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ మనం చేద్దాం ప్రజలారా. ఇకపోతే ఆర్డిటి కాలనీలో కామాక్షమ్మ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి, ఆమె ఏ విధంగా ఏంది కథ వ్యవహారం అనేది చూసుకుంటే, కామాక్షమ్మకు ఆర్డిటి కాలనీలో ఒక 5 ఇళ్ళు అయితే ఉన్నాయి. ఆ 5 ఇళ్లలో గంజాయి నిల్వ, అదేవిధంగా ఏదైతే పాతబడిన సామాను ఉంటాయో ఫ్రిడ్జ్లు అట్లాంటివన్నీ తీసుకొని వచ్చి వాటిలో నిల్వ చేసేది. అక్కడ ఎవరు కూడా ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఆ 5 ఇళ్లలో కూడా ఈమె గంజాయిని నిల్వ పెట్టడం, అదేవిధంగా కార్యకలాపాలు, ఈమెకు సంబంధించినటువంటి పాలేరులు, చెంచాగాళ్ళు, పకీరుగాళ్ళు అందరూ అక్కడ కూర్చొని స్కెచ్లు వేయటం, ఏ విధంగా గంజాయి అమ్ముకోవాలా, ఏ విధంగా మనం డబ్బు సంపాయాలా, ఏంది వ్యవహారం అనే దాంట్లోనే ముందుకు పోతూ ఉన్నారు తప్ప కామాక్షమ్మకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఆర్డిటి కాలనీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు ధనవంతులు, లేకంటే ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు కాదు. రోజువారీ కూలీ చేసుకొని వచ్చేటువంటి వ్యక్తుల్ని ఆసరాగా అడ్డం పెట్టుకొని వాళ్ళని గంజాయి మత్తులో దించి వ్యాపారం సాగిస్తా ఉన్నింది ఈ కామాక్షమ్మ ఇప్పుడే ఇట్టున్నది కూటమి ప్రభుత్వంలో. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యకలాపాలు జరుగుంటుంది, ఏ విధంగా ఈ గంజాయికి హబ్బుగా మార్చుంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలు ప్రజాగ్రహానికి గురైనటువంటి కామాక్షమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసినారు. రాత్రి జేసీబీలు తీసుకొని పోయి అయిపోయింది. అదేవిధంగా చూసుకుంటే ఈమె గంజాయి వద్దు, గంజాయి ఇక్కడ అమ్మొద్దు, ఇక్కడ ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దు అని ప్రశ్నించిన పాపానికి పెంచలయ్య అనేటువంటి వ్యక్తిని ఆయన కొడుకు ముందరనే స్కూల్ నుంచి తీసుకొని వస్తూ ఉంటే బైక్ మీద నుంచి లాగి నరికి చంపినారు అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కామాక్షమ్మ ఆగడాలు ఉన్నాయి. అసలు ఈ కామాక్షమ్మ ఎవరు, ఈ అరుణమ్మ ఎవరు, ఈ లేడీ డాన్ల కథ నెల్లూరులో ఏంది వ్యవహారం, అసలు షాక్ అయ్యేటువంటి పరిస్థితి. గంజాయి హబ్బుగా మార్చినాడు మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు, ఓకే ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం